నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్చకులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపిన రాష్ట్ర అర్చక సమాఖ్య సంఘం. ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు. అర్చకుల వేతనాల్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి గంగారామపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ 50,000కు పైన ఆదాయం ఉన్న ఆలయంలోని అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న 10,000 రూపాయల వేతనాన్ని 15,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందువల్ల మరియు ధూపదీప నైవేద్యం పథకం కింద ఇప్పుడు అందచేస్తున్న 5,000కు బదులు 10,000 రూపాయలకు పెంచుతూ మరియు నిరుద్యోగులైన వేద విద్యార్థులకు 3,000 రూపాయల వృత్తిని అందచేయాలని నిర్ణయం తీసుకోవడం ముదావాహమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘ నాయకులు పెనుమూడి సుబ్బారావు, తమిరిస రమణ ఆత్రేయ, జంజాల గురునాథ ప్రసాద్, వేదాంతం కేశవ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మీద ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షా సమావేశంలో దేవాలయ వ్యవస్థ గురించి, దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చక స్వాముల గురించి, అలాగే దేవాలయ భూముల గురించి, అర్చకులకు ఇవ్వవలసినటువంటి జీతాల గురించి ఇలా పలు విషయాల మీద వారు చర్చించి అనేక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు అర్చకులకి ఎవరైతే 10,000 జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నారో ఆ అర్చక స్వాములకి ఇప్పుడు 10,000 నుంచి 15,000గా పెంచుతూ ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందన్నమాట. ఈ నిర్ణయాల పట్ల రాష్ట్ర అర్చక సమాఖ్య హర్షాన్ని వ్యక్తం చేస్తున్నది. అలాగే ఈ నిర్ణయాల్లో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధూపదీప నైవేద్యం స్కీమ్ అని నిర్వహింపబడుతున్నది చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా. దాని కింద ప్రస్తుతం 5,000 మాత్రమే ఇవ్వడం జరుగుతున్నది. ఈ 5,000ని 10,000కి పెంచుతూ కూడా నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఈ స్కీములోకి ఇంకొన్ని దేవాలయాలను కూడా తీసుకురావాలి అని చెప్పేసి రాష్ట్ర అర్చక సమాఖ్య కోరుతున్నది. ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం పట్టణ పాండురంగపేటలో నిర్వహించారు. CSC 2.0 లక్ష్యంతో మీకు తెలుసా అనే నినాదంతో 8 వారాల పాటు గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి ఏ విధంగా సోకుతుంది, వ్యాధి సంక్రమించిన వారికి అందిస్తున్న సేవలపై పట్టణ పాండురంగపేటలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రజలను చైతన్యపరిచారు. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలోని ART కేంద్రంలో మందులు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని, ICTC సెంటర్స్ను సందర్శించి వారి వద్ద వైద్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో MD రఫీ, P కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ చంద్రిక, పద్మావతి, ANM సునీత, సయ్యద్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనలో మనం ఆ జబ్బుని మనం చోట్ల ఉచితంగా చేస్తారు. రూమ్ నెంబర్ 39 అన్నమాట. మీకు యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉచితంగా చేసి ప్రతి ఒక్కరికి హెచ్ఐవి స్టేటస్ అనేది తెలుసుకొని వారందరూ ఆరోగ్యంగా ఉంటూ మందులు ఒకవేళ అవసరమైన మందులు వాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా జీవించడం అనమాట. సెకండ్ 95 వచ్చేసేసి ఆల్రెడీ ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు మందులు అంటే ART రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది సెకండ్ పదం అనమాట. థర్డ్ 95 వచ్చేసి ఆన్ ART మందులు ప్రతి ఒక్కళ్ళు వాడే విధంగా మనం అందరికీ తెలియజేయడానికి మెయిన్ అనమాట. అంతేకాకుండా హెచ్ఐవి గురించి అవగాహన అనేది మెయిన్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం, ముందు మన ఆరోగ్యంగా హ్యాపీగా బ్రతకవచ్చు అన్నమాట.
హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు అనే అవగాహన గురించి మీకు తెలుసా? హెచ్ఐవి 4 రకాలుగా వస్తుంది. నీడిల్స్ ద్వారా వస్తుంది, అన్సేఫ్ సెక్స్ వల్ల వస్తుంది, ప్లస్ మన తల్లి ద్వారా పిల్లలకి ఎలా వస్తుంది. దేని గురించి రాదు అనేది దోమకాట వల్ల రాదు, కలిసి భోజనం చేయడం వల్ల రాదు, కలిసి మరుగుదొడ్లు వాడటం వల్ల రాదు, కలిసి బట్టలు వాడుకోవడం వల్ల రాదు. ఈ గురించి అవగాహన గురించి అవేర్నెస్ ప్రోగ్రాం గురించి మనం ప్రతి 2 months ప్రతి రోజు ఒక ఏరియాలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ వారు 1097. ఏమైనా అవగాహన ఉన్నా కానీ దానికి కాల్ చేస్తే 18 minutes రెస్పాన్స్ అవుతారు. దానివల్ల ఎలా చర్యలు తీసుకో ఎలా ఫాలో అప్ చేయాలో వాళ్ళు చెప్తారనమాట. నల్లగొండల పెద్దరంగయ్య 6వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక పాండురంగపేటలో నల్లగొండల రవిచంద్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగానమ్మపేట రోహిణి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ సింహాచలం, డాక్టర్ దీపక్, డాక్టర్ శ్యామ్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ హాజరయ్యారు. కార్యక్రమంలో ఉన్నవ సాల్మాన్, బండ్లమూడి నాని, రావూరి నరేష్, కె నరేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా నాన్నగారు అయినటువంటి నల్లగొండల పెదరంగయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పేటలో ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పాండురంగపేటలో ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మా నాన్నగారిని ఆ రోజున చనిపోయిన రోజున ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తుంటాం. అయితే ఈ సంవత్సరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని రోహిణి హాస్పిటల్స్ వారి సహకారంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నా తోటి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకనూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. పట్టణ 27వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ బోయపాటి అరుణ బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి మెనూ ప్రకారం అందుతున్నది లేనిది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల కేంద్రంలో అందించే బియ్యం, కందిపప్పు, న్యూట్రిషన్ కిట్స్ గురించి బాలింతలకు ఆమె వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, ఆశ, అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ, పద్మావతి, ఆయాలు భవానీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. 27వ వార్డులో అంగన్వాడీ స్కూల్లో మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని మంచి పిల్లలకి అన్ని వసతులు కానీ, భోజనం కానీ, పాలు కానీ, గుడ్లు కానీ, గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. ఈ పిల్లలు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కార్యక్రమం వచ్చినా కూడా నన్ను పిలుస్తున్నారు. నేను కూడా వచ్చి చక్కగా చూసుకుంటున్నాను. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి సచివాలయంలో కూడా నేను అక్కడ కూడా ఇదేనా తీసి అంగన్వాడీలో కూడా నేను బాగానే చూసుకుంటున్నాను. పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా మా ప్రభుత్వం వచ్చినాక, టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా 9 మంది పిల్లలు ఇంకా చేరారు, అదనంగా చేరారు. మొత్తం దగ్గరగా 26 పిల్లల దాకా 30 లోపు పిల్లల దాకా వచ్చారు. మరి అమ్మాయి టీచర్ గారు కానీ, ఆయాలు కానీ బాగా చక్కగా ఇంట్లో సొంత పిల్లల్లాగా, సొంత ఇదిలాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం.